విశాఖ జిల్లా భీమునివలస ప్రభుత్వ పాఠశాల పరిస్థితులపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. శిథిల వ్యవస్థలో ఉన్న స్లాబ్ పెచ్చులు ఊడిపోతూ ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయాందోళన చెందుతున్నామన్నారు. అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తమ పిల్లల బంగారు భవిష్యత్తు పాడైతే నష్టపోయేది తామే అని ఆవేదన చెందారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నూతన పాఠశాల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ పాఠశాల ప్రదేశం నుంచి అందిస్తారు. ఎలా చదువుకుంటున్నారు, వాళ్ళకి స్కూల్ పాఠశాలలన్నీ మంచిగా ఉన్నాయా, వాళ్ళు చదువుకున్న ప్రాంతాలు ఎట్లాగున్నాయి? స్వతంత్ర టీవీ తెలుసుకున్న ప్రయత్నం చేస్తుంది. అరకు వ్యాలీలో ఉన్నాం, భీముని వలస గ్రామంలో అయితే మనం ఉన్నాం. ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు అయితే ఉన్నాయి. ఈ ప్రభుత్వ పాఠశాలలు కనీసం వసతులు కూడా లేని పరిస్థితుల్లో కనబడుతుంది. మొత్తం స్లాబ్లన్నీ ఇరిగిపోయే పరిస్థితి కనబడుతుంది. ఆ స్లాబ్ల కిందే పిల్లలు లాంటి వాళ్ళు కూర్చొని చదువుకుంటున్నారు. కళ్ళతో చూస్తే చాలా బాధాకరమైన సంఘటనలు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. చూస్తున్నాం, ఇది పాఠశాల, ఇది ప్రభుత్వ పాఠశాల. పిల్లల లాంటి వాళ్ళు చదువుతున్న ప్రభుత్వ పాఠశాల ఇది. ప్రభుత్వ పాఠశాల చూస్తే చాలా వరకు ఆశ్చర్యం కలుగుతుంది. అధికారులు అసలు ఏం చేస్తున్నారు? అరకు వ్యాలీలో అధికారులు చాలా వరకు చూస్తున్నాం. ఇక్కడ మొత్తం అంతా నాచు పట్టేసి ఎన్నో సంవత్సరాల బిల్డింగ్ ఇది. వర్షాలు పడితే ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియదు. లోపలికి వెళ్ళి చూసి ప్రయత్నం చేద్దాం. ఈ హెడ్ మాస్టర్ కూడా ఉన్నారు, పిల్లలు లాంటి వాళ్ళు ఇంకా చదువుతున్నారు. చూస్తున్నాం, స్వతంత్ర టీవీ విజువల్స్ లో చూస్తున్నాం. చూడండి ఎంత బాధాకరమైన సంఘటనలు అంటే, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు చదువుకోవడానికి ఇంటి దగ్గర నుంచి ప్రభుత్వాలను నమ్మి కుటుంబం తల్లిదండ్రులు అయితే ప్రభుత్వాన్ని నమ్మి పిల్లల్ని పాఠశాలకు పంపిస్తారు. ఇలాంటి పాఠశాలల్లో చూడండి, అసలు మనం విజువల్స్లో చూడొచ్చు, మొత్తం స్లాబ్ అంతా కూడా చూడండి, కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. స్లాబ్ అంతా కూడా మొత్తం అంతా ఇరిగిపోయే పరిస్థితి కనబడుతుంది. మొత్తం అంతా చూస్తాం. ఇంకా ఈ ఎంట్రన్స్ పిల్లలు లోపలికి క్లాస్ రూమ్లోకి వచ్చిన ఎంట్రన్స్ చూసారా? ఇది ఎంత పెచ్చులు ఇరిగిపోయి ఉన్నాయో. ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? అసలు అరకు వ్యాలీలో నిమ్మక నీరెట్టినట్టు వ్యవహరిస్తున్నారు. అసలు ఎంత గిరిజన ప్రాంతాల్లో పిల్లల్ని చదివించడానికి గిరిజనులు ఎంతో బాధలు పడి, వాళ్ళు ఎంతో కష్టాలు పడి ప్రభుత్వాన్ని నమ్మి కూడా ఇట్లాంటి పాఠశాలలకు పంపిస్తుంటారు. నాడు నేడులో కూడా చాలా పాఠశాలలు అభివృద్ధి చేశామంటూ కూడా ప్రభుత్వాలు చెప్పే, నాడు నేడులో ఎటువంటి పాఠశాలలు అభివృద్ధి చేశారు? ఇక్కడ చూస్తున్నాం, అసలు ఈ పెచ్చులు చూడండి, కిందన పిల్లలు కూర్చోడానికి కూడా సమయంగా లేని పరిస్థితి కనబడుతుంది. అసలు ఇంత చిన్నపిల్లలు ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నప్పుడు ఇక్కడ స్లాబ్లు సమయంగా లేవు, నోరు లేని పిల్లలు లాంటి వాళ్ళు వీళ్ళకి సరైన వసతులు లేకుండా కూడా ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయా? 1/2 కిలోమీటర్ ఉంది అసలు అధికారులు రావడానికి. 1/2 కిలోమీటర్ కూడా వచ్చి ఇక్కడ ఈ యొక్క పాఠశాలని వీక్షించడానికి ప్రభుత్వ అధికారులకు అంత నిర్లక్ష్యమా? ఈరోజు స్వతంత్ర టీవీ అరకులో జరుగుతున్న గిరిజనులపై ఏదైతే దాడి కానీ, అట్లా గిరిజనులకి ఎటువంటి వసతులు కలగకుండా కూడా వాళ్ళు పడుతున్న బాధలు కానీ చూపించే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలోనే ఒక ప్రయత్నం, విద్యార్థులు చదువుకోవడానికి స్కూల్కి వెళ్తే పిల్లలు, చిన్న పిల్లలు వీళ్ళు చదువుకున్న పాఠశాలలు చూస్తే చాలా నవ్వుచ్చే ప్రయత్నం కనబడుతుంది. అసలు అధికారులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వాలు చాలా మారుతున్నాయి కానీ పరిస్థితులు మాత్రం మారట్లేదు. పిల్లలు లాంటి వాళ్ళు చదువుతున్నారు, పైన చూస్తే స్లాబులు ఇరిగిపోయి ఉన్నాయి. ఏ టైం అప్పుడు బిల్డింగ్ కూలిపోద్దో తెలీదు. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో మనతో పాటు ఎవరైతే ఒక హెడ్ మాస్టర్ అయితే మనతో పాటు ఉన్నారు, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఎటువంటి చూడండి, ఈ అన్ని పరిస్థితులు చూస్తుంటే పెచ్చులన్నీ ఇరిగిపోయి మీరేం అధికారులు చెప్పట్లేదు? మీరు అసలు చాలాసార్లు మేము స్పందించామండి. మా వరకు మేము అంటే ఎవరికి చెప్పాలో అందరితో, అంటే మేమే కాదు, స్కూల్ యాజమాన్యం ఉన్న పిల్లల యొక్క తల్లిదండ్రులు, తరపుల సర్పంచ్ వాళ్ళు, అధికారులకు చాలామంది కలిసాము. కానీ ఏమైందంటే వాళ్ళు చెప్తున్నారు చేస్తామంటగా అంత నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏ చెప్పినా సరేనండి చేస్తామండి అన్నట్టు చెప్తున్నారు అంతే. తర్వాత ఏంటంటే చెప్పినట్టు ఇలాంటి విషయాలు పిఓ గారు కానీ, ఇంకా కలెక్టర్ గారు కానీ ఇంకెవరైనా స్పందిస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు దీనిపై స్పందించి కూడా ఈ యొక్క పాఠశాలను బాగు చేస్తారంటూ కూడా కోరుతున్నాం. కెమెరామ్యాన్ శివమూర్తితో ప్రదీప్, అరకు నుంచి.